సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ చిరంజీవి గారు తన పీఆర్ అండ్ పర్సనల్ మేనేజర్ ఇద్దరిని కూడా ఉద్యోగం నుంచి పీకేశారు. ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అసలు ఏం జరిగింది? మరి ఎందుకు తీసేయాల్సొచ్చింది సార్? ఏం జరిగిందో మనకు తెలీదండి. వెబ్‌సైట్‌ల్లో ఉన్నటువంటి వార్తల ప్రకారమే హ్మ్. తెలుసు. ఓకే. అంటే తనకి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు హ్మ్. ఇవి కూడా ఎక్కడో ఏదో జరుగుతోంది అని ఆయనకెక్కడో డౌటొచ్చి, ఓకే. ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఎంక్వైరీ చేయగా కొన్ని అవకతవకలు జరిగినట్టుగా తెలిసింది అనేది వార్త. హ్మ్. వాళ్ళ వైపు నుంచి. ప్రధానంగా జీకే మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆయన చిరంజీవి గారి వ్యవహారాలన్నీ చాలా కాలంగా చక్కబెడుతున్నాడు. జెమినీ నుంచి వచ్చాడాయన. ఓకే. దూరదర్శన్ ప్రోడక్టు. ఆ తర్వాత జెమినీలో చాలా అంటే ఆయనకొక ఇమేజ్ ఉంది ప్రపంచంలో. ఆ ఇమేజ్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి చాలామంది యాంకర్‌లు ఆయన చేతుల మీదుగా ట్రైన్ అయిన వాళ్ళే. సుమ గారు, ఝాన్సీ గారు వీళ్ళందరూ. హ్మ్. ఆయన చేతుల మీదుగా ట్రైన్ అయిన వాళ్ళే. ఆయన చిన్న మనిషేం గాదు. చాలా ఆయనకి పాపులారిటీ ఉంది. జెమినీ కిరణ్ గారికి ఆయన తలలో నాలిక అని చెప్తారు. అయితే ఇప్పుడు 'బిగ్ బాస్' కూడా ఆయనే. 'బిగ్ బాస్‌కి' ఎవరిని తీసుకోవాలి, హ్మ్. ఈ వ్యవహారం అంతా డిజైన్ చేసేది అతనే. అలాగే చాలా ఈవెంట్స్ హైదరాబాద్‌లో జరిగే చాలా ఈవెంట్స్‌ని ఆయనే ఆర్గనైజ్ చేస్తాడు. ఆయనకు విడిగా ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ దుకాణము, వ్యవస్థ ఉంది. అయితే ఈయన మీద ఈ ఇప్పుడు ఒక ఆరోపణ ఉంది అనేది వార్త. 'బిగ్ బాస్' కంటెస్టెంట్లు ఎవరితోనో ఏదో ఈయనకి ఒక ఎఫ్ఐఆర్ ఉంది అనేది కూడా వార్త. హ్మ్. ఈ గ్రౌండ్‌లో కూడా ఆయన్ని చిరంజీవి గారు పక్కన పెట్టారు అనేది వినిపిస్తున్న మాట. ఓకే. ఇది జీకేకి సంబంధించి. ఆ తర్వాత ఆ రెండో పేరు అతను పర్సనల్ అసిస్టెంటో ఇంకోటేదో అయ్యుంటాడు. అవును. బాబీ అండి. బాబీ అంటున్నారు. హ్మ్. ఆ బాబీ అవకతవకలు ఈ ఆర్థిక అవకతవకలు అనే వ్యవహారం అక్కడ జరిగుండొచ్చు ఓకే. అతనితో. జీకేకి సంబంధించి ఈ నైతిక పరమైనదేదో ఒక ఎలిగేషన్ ఆయన ముందుకొచ్చుండొచ్చు. హ్మ్. వచ్చి ఎందుకు ఈ గొడవ అని జెప్పేసి తప్పించి కొత్తోళ్ళని పెట్టుకునే ప్రయత్నం ఏదో చేస్తాడాయన. హ్మ్. జీకే గారు అదొకటే పని కాదు ఆయనకు చాలా పనులున్నాయి. ఓకే. వీటితో పాటు ఆయనకు సంబంధించిన పర్సనల్ టీము, వాళ్ళని ఆర్గనైజ్ చేయటము, ఇతర వ్యవహారాలు చూడటము, ఇవన్నీ కూడా చూస్తాడు. ఆయన వాల్తేరు వీరయ్యకి ఒక రకంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరించాడు. జీకే అంటే చిరంజీవి గారు ఆయనతో చాలా సాఫ్ట్‌గా ఉండేవాడు. చాలా కాలంగా ఉంది రిలేషన్. ఈ రోజున కొత్త రిలేషన్ కాదు. హ్మ్. అలా ఆయనకి ఈ ప్రసార మాధ్యమాలతో గూడా మంచి సంబంధాలున్నాయి. హ్మ్. అందుకని ఆయన మేనేజ్ చేయగలడు అనే ఉద్దేశంతో ఆయనకు కొన్ని బాధ్యతలు అప్పజెప్పారక్కడ. ఓకే. ఇప్పుడు వినిపిస్తున్న వార్త వెబ్‌సైట్‌లో కనిపిస్తున్నటువంటి వార్త వీళ్ళని పక్కన పెట్టారు అని. కానీ ఇది నిజమా? కాదా? అనేటువంటి నిర్ధారణ లేదు. ఇది జస్ట్ రూమర్‌గా మాత్రమే బయటకొచ్చింది. రేపొద్దున వాళ్ళు ఖండించొచ్చు. అనవసరంగా రాశారు ఈ వార్తలు, అనవసరంగా స్ప్రెడ్ చేస్తున్నారు అని.